హాయ్ ఫ్రెండ్స్, షడ్రుచులు కలర్ఫుల్ లైఫ్కి స్వాగతం. నేను మీ హాసిని. టైం చూసారు కదా, 7:18 అవుతుంది. 8:15 కల్లా బ్రేక్ఫాస్ట్ లంచ్ ప్రిపేర్ చేయాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ముందుగా అన్నము పెసరపప్పు కుక్కర్లో పెట్టుకొని ఒక 4 విజిల్స్ వచ్చే వరకు ఉంచాను. ఎంత టైంలో చేశాను అని మీకు మధ్యలో టైం చూపిస్తున్నాను. కుక్కర్ విజిల్ అయితే పెట్టేశాను. ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని దాంట్లో జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు అన్నీ ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొంచెం మగ్గాక ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అందులోనే జింజర్ గార్లిక్ పేస్ట్, పసుపు, ఉప్పు వేసుకోవాలి. ఇందులో బఠానీ, క్యారెట్, బీన్స్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. నాకు ఒక క్యారెటే ఉంది, అందుకని ఒక క్యారెటే వేసాను. కొంతమంది ఆలుగడ్డ కూడా వేసుకుంటారు, అది కూడా వేసుకున్నా బాగుంటుంది. పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మగ్గాక అటుకులు వాష్ చేసుకొని వేసుకోవాలి. ఎక్కువసేపు నానబెట్టకూడదు, అప్పుడు మెత్తగా అయిపోతుంది. ఇవి నేను తిక్కటుకులు తీసుకున్నాను ఇక్కడ, అదైతే బాగుంటుంది. వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకొని ఇప్పుడు మనకు సాల్ట్ టేస్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకొని అవసరమైతే కొంచెం వేసుకొని తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే వేడి పోహా రెడీ అండి. మా పిల్లలు అయితే దీంట్లో పెరుగన్నా పాలన్నా పోసుకొని తింటారు. ఇప్పుడు 7:51 అయిపోయింది, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. అలాగే మా పాపకి బూస్ట్ కలిపి పెట్టాను. ఇప్పుడు మధ్యాహ్నంకి రైస్ చేస్తున్నాను. అదే కడాయిలో మన అటుకుల తాలింపు తీసేసిన తర్వాత అందులో ఆయిల్ వేసేసి ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, క్యారెట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం క్యారెట్ మగ్గిన తర్వాత దాంట్లో క్యాప్సికమ్, మీకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ వేసుకోవచ్చు. క్యాప్సికమ్ వేసుకున్న తర్వాత పర్పుల్ క్యాబేజీ అది వేసుకుంటే చాలా కలర్ఫుల్గా టేస్టీగా ఉంది. అందులోనే పన్నీర్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాసేపు కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో సాల్ట్ వేసుకోవాలి. టైం చూసారా, 8 అయిపోయింది. అన్నం కూడా అయిపోయింది. అన్నం కొంచెం చల్లారి పెట్టుకున్నాను, ఎందుకంటే అందులో రైస్ వేసుకుంటే ముద్దగా అయిపోతుంది కదా, అందుకని చెప్పేసి కొంచెం వార్చి పెట్టుకున్నాను. ఇప్పుడు అయిన కర్రీలో కొంచెం కర్రీ తీసి పక్కకు పెట్టుకున్నాను. అందులో మనం పచ్చి కొబ్బరి వేసుకొని దాని మీద చిల్లీ ఫ్లేక్స్ వేసుకుంటే ఒక సాలడ్ రెడీ అయిపోయినట్టే. ఇది చాలా టేస్టీగా ఉందండి. ఇప్పుడు మిగిలిన దాంట్లో అందులో షెజ్వాన్ చట్నీ అని దొరుకుద్ది మనకి ఇండియన్ స్టైల్లో, అది ఒక ఫుల్ స్పూన్ వేసాను. మీరు అన్నం ఎంత కావాలనుకుంటే అంత వేసుకొని కలుపుకోవాలి. అందులో ఇప్పుడు చల్లారబెట్టిన అన్నం ఉంది కదా, ఆ అన్నంని కూడా ఇందులో వేసేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవాలి. ఇందులో మనకి ఉల్లాకులు ఉన్నా కూడా చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీకు స్పైసీ సరిపోలేదు అనుకుంటే పెప్పర్ పౌడర్ కానీ చిల్లీ ఫ్లేక్స్ కానీ వేసుకోండి. 8 అయిందండి. 8:15 అనుకున్నాను, 8 వరకు అయిపోయింది.
30 మినిట్స్‌లో ఫినిష్ చేస్తున్నా అని చెప్పాను గదా! అందులో 7:45, 7:48 వరకే ఫినిష్ అవ్వాలి యాక్చువల్‌గా. వీడియో తీసుకుంటూ, చూసుకుంటూ చేస్తాం కాబట్టి అది మనకి ఆ 15 మినిట్స్ నేను అందులో కలుపుకున్నాను. సో, బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 2 రెడీ అయిపోయాయండి ఈజీగా అండ్ హెల్తీగా. అలాగే మా పిల్లలకి క్యారెట్ కట్ చేసి పెట్టాను. రైస్‌కి కావాలంటే మీరు కొంచెం రైతా అయినా పెట్టుకోవచ్చు. కానీ మాకసలు అవసరం రాలేదు. సో, ఇదండి ఇవాళ వీడియో. 8, 12 వరకి బాక్స్ కూడా ప్యాక్ చేశాను. ఇంక తర్వాత క్లీనప్ ఉంటది గదా! అదంతా చేసుకునేసరికి 8:20 అయిందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.